మిగిలితే చాలు. మా నాన్న అన్నాడు, నువ్వు గనక సేవకి వెళ్తే ఆస్తిలో రూపాయి కూడా ఇవ్వనన్నాడు. మా నాన్న బాగా సంపాదించాడు, 1.5 కోటి వస్తుంది నా వాటాకి. నేను అన్నాను సింపుల్గా, మా పైన ఉన్న నాన్న సేవ చేయమన్నాడు, అదే చేస్తున్నాను, నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు అన్నాను. ఆ డాడీ ఇస్తానన్నాడు లేండి, తర్వాత అప్పుడైతే ఇవ్వనన్నాడు. నేను ఇవ్వకపోయినా నాకు అవసరంలా, అన్ని పోయినా నాకు అవసరం లేదు, ఏసుంటే చాలు. మనందరము నీవుంటే నాకు చాలు యేసయ్యా అని పాడగలం. అలా బ్రతకగలమా? అలా బ్రతకగలమా? నీ ఆస్తి పోతుంది, నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే రేషన్ కార్డు పోతుంది, క్రైస్తవుడు అని రాయించుకుంటే పెన్షన్ పోతుంది, రిజర్వేషన్ పోతుంది. అంటే నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, రేషన్ పోయినా పర్లేదు అనగలమా? నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్యా, పెన్షన్ పోయినా పర్లేదు, రిజర్వేషన్ పోయినా పర్లేదు, ఓటు హక్కు పోయినా పర్లేదు, వస్తుంది ఇల్లు అనుకున్నాను అది పోయినా పర్లేదు అని చెప్పగలమా? చెప్పలేము. పాట పాడగలం. మనందరము అబద్ధాలు పాడుతున్నాం. ఈరోజు నుంచి నిజంలో బతుకుదాం, నిజంలో బతుకుదాం. నువ్వు యేసయ్యని అడుగు, దేవా నాకు నీకు ఒక్క స్నేహం, నాకు నీకు ఒక్క పరిచయం, ఒకసారి ఒక వారం రోజులు నాకు